విజయవాడ విలవిలలాడుతుంది. వరద ఉధృతి తగ్గినా ఇంకా వరద ముంపులోనే ఉంది విజయవాడ నగరం. 4 రోజులుగా నగర ప్రజలు జల దిగ్బంధంతో అల్లాడుతున్నారు. జల దిగ్బంధంతో చిక్కుకొని వేల మంది ప్రజలు కొట్టుమిట్టాడుతున్నారు. 4 రోజులు గడుస్తున్నా ఇంకా వరద బాధితుల ఆకలి కేకలు, ఆక్రందనాలు వినిపిస్తున్నాయి. హెలికాప్టర్లు, డ్రోన్లు వినియోగిస్తున్నా ఇంకా చాలా మందికి ఆహారం, మంచినీళ్లు అందని పరిస్థితి కనిపిస్తోంది. వరద బాధితులను కాపాడేందుకు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఇవాళ కూడా పెద్ద ఎత్తున ఆహారం, మంచినీళ్లు అందించేందుకు ఏర్పాటు చేస్తున్నారు. విజయవాడలోని సహాయక చర్యలు కొనసాగుతున్న అనేక కాలనీల్లో అత్యంత దారుణ పరిస్థితులు కనిపిస్తున్నాయి. వరద ఉధృతి తగ్గినప్పటికీ విజయవాడలో వరద నీళ్లు తగ్గేందుకు మరో 2 రోజులు పట్టే అవకాశం కనిపిస్తోంది. మేఘాలు చేస్తున్న మెరుపు దాడికి తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే ఆల్ టైమ్ రికార్డులు బద్దలయ్యాయి. ఎన్నడూ లేనంత వర్షపాతం ఈసారి నమోదైంది. ఎటు చూసిన వరద, బురదే కనిపిస్తోంది. ఆకలి కేకలే వినిపిస్తున్నాయి. మొత్తంగా వరద బాధితుల ఆవేదన వర్ణనాతీతం. ఈ టైంలో మరో పిడుగులాంటి వార్త తెలుగు రాష్ట్రాలను షేక్ చేసే వార్త చెప్పింది వాతావరణ శాఖ. ఈ నెల 5న బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే ఛాన్స్ ఉందంటోంది. దీంతో 2 రాష్ట్రాల్లో మరో 3 రోజులు వర్షాలు కురుస్తాయంటున్నారు అధికారులు. ప్రస్తుతం కురుస్తున్న వర్షాల కారణంగా ఇప్పటికే ఏపీలోని పలు జిల్లాలకు హెచ్చరికలు జారీ చేశారు. ఎన్టీఆర్, కృష్ణా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. కాకినాడ, తూర్పుగోదావరి, కోనసీమ, యానం, ఏలూరు, గుంటూరు, బాపట్ల జిల్లాల్లో ఎల్లో అలర్ట్ ప్రకటించారు. రాబో 3-4 రోజులు మరింత అప్రమత్తంగా ఉండాలంటున్నారు. ఇటు తెలంగాణలోని ఆదిలాబాద్, ఖమ్మం, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, జగిత్యాల, సంగారెడ్డి, మెదక్ జిల్లాలతో పాటు సిద్దిపేట్, మల్కజ్గిరి జిల్లాల్లోనూ వర్షాలు కురుస్తాయని హెచ్చరిస్తోంది వాతావరణ శాఖ. మొత్తంగా వాతావరణ శాఖ అధికారుల హెచ్చరికలతో ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు అలర్ట్ అయ్యాయి. ముందస్తు చర్యల్లో భాగంగా ముంపు ప్రాంతాలపై ప్రత్యేక ఫోకస్ పెట్టారు. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్. మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్. ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281 465 842.